హరి ఓం శివోహం. నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి పాదాల ప్రణామాలు. నా ఇష్టదైవం, ఆరాధ్య దైవం, మా కులదైవం విశ్వకర్మ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదాలకు ప్రణామాలు. వజ్రకాయ దేహం, దూరదర్శన్ అంటే భూత భవిష్యత్ వర్తమానాలు, అదృశ్యకరణము అంటే మాయమైపోవడం, వాటికి సంబంధించిన వీడియోలు గతంలో చెప్పి ఉన్నాము. ఎంత మేరకు ఖర్చు వస్తుంది అని చెప్పి ఉన్నాము. సీజన్ వచ్చింది మాఘమాసంలో. ముఖ్యంగా మోదక విత్తనాలతో, ఉసిరికాయల రసముతో ఈ ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అడవిలో కూడా ఉసిరికాయలు, వాటిని నెల్లికాయలని కూడా అంటారు, ఇప్పుడు కాస్తున్నాయి. ఈ మాసమంతా లభిస్తాయి. చేసుకోవలసిన వారు, చేసుకోదలచిన వారు ఇప్పుడే వచ్చి చేసుకోవచ్చును. రేపు నెల ఉగాది లోపుగా సీజన్ అయిపోతుంది, తర్వాత చేయలేము. ఆసక్తి ఉన్నవారు, ఖర్చు ఏమి ఎక్కువగా కాదు కాబట్టి చేసుకోవచ్చు. అడవిలో దొరికే సమయం ఆసన్నమైంది. అదేవిధంగా అడవి ప్రాంతంలో ఉన్నవారు, నాకు తెలిసిన వారిని నేను విచారించాను, వారు మనకు సేకరించి తీసుకొని వస్తారు. అడవి నుంచి మనం చేసుకోవచ్చును, ఇబ్బంది లేదు. ప్రతినిత్యం ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ విధానంలో మనకు తెచ్చి ఇవ్వగలవారు, ఇబ్బంది ఉండదు. లేదా మనమే ఆ అడవి ప్రాంతం దగ్గర ఉన్న ఊర్లో ఒక వారం రోజులు ఉండి స్వయంగా వెళ్ళి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. అటువంటి సౌకర్యాలు కూడా మనకు ఏర్పాటు చేయబడతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. చాలా వీడియోల్లో నెంబర్ చెబుతున్నాను, అయినా కూడా కామెంట్లో మళ్ళీ నెంబర్ అడుగుతున్నారు. 8500557488 మా వాట్సాప్ నెంబర్. ఇదే కాకుండా భూత భవిష్యత్ వర్తమానం కావు, ఇంకోటో కావాలని చాలామంది ఆశపడుతూ ఉన్నారు. అట్టి వారందరికీ ఇది సులువైన మార్గం. చదువు ఉన్నా లేకపోయినా, భక్తి ఉన్నా లేకపోయినా, కాకపోతే భగవంతుడి మీద నమ్మకం కూడా లేదంటే అది కష్టమవుతుంది. భక్తి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవునిపై నమ్మకమైనా ఉండాలి. నమ్మకం ఉంటే భక్తి అదే వచ్చేస్తుంది. నమ్మకమే లేదంటే భక్తి ఎలా వస్తుంది? కాబట్టి నీకు చదువు వచ్చినా రాకపోయినా భగవంతుని, గురువులను నమ్మి చేసుకోవాలి, దేవుని నమ్ముకోవాలి. అప్పుడే కార్యం సిద్ధింపబడుతుంది. ముందు కాలంలో మండలం రోజులు ఆహారం ఏమి తీసుకోకుండా ఒక మంత్రాన్ని గట్టిగా పట్టుదలతో జపించి తప్పించేవాళ్ళు. అంటే వారు మంచినీళ్ళు కూడా తాగకుండా ఆహారం తీసుకోరు, నీళ్లు సేవించరు. దానికి సంబంధించిన ఒక మార్గం ఉంది, మనం కూడా చేసుకోవచ్చును. 41 రోజు అంటే మండలము, లేదా 108 రోజులు, లేదా 6 నెలలు వారి సమయాలకు అనుకూలంగా ఆ విధంగా చేసుకొని వారు ఆహారాలను భుజించకుండా, అంటే ఒక నిశ్చల ప్రదేశంలో, అది అటవీ ప్రాంతం కావచ్చు, గుహలు కావచ్చు, కొండ గుహల్లో, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఉండి
నివసిస్తూ ఉండి ఎందుకు ఆ విధంగా ఉండాల్సి వచ్చింది అంటే కొన్ని మంత్రశక్తులు సిద్ధులు పొందడానికి కొందరైతే గుహల్లోనే ఉండిపోయారు. ఇంకొక నియమం ఏమంటే కనులు మూసుకుంటే తెరసను కూడా కూడదు, అంటే కనులు కూడా తెరిచి చూడకూడదు. ఆ విధంగా ఉండి కూడా వాళ్ళు కన్నులు మూసుకొని తెరవకుండానే ఉండి 6 నెలలు మంత్రజపాన్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే ఆ మంత్రానికి అది నియమం, కళ్ళు తెరవకూడదు. మరికొందరు గుహల్లో బయట యొక్క సూర్యరశ్మి చంద్రరశ్మి తగలకుండా గుహల్లోనే ఉండి చేసిన వాళ్ళు ఉన్నారు. వారి మంత్రం యొక్క నియమం. ఎందుకు ఇవన్నీ చేశారంటే మహత్తరమైన దివ్య శక్తులు పొందడానికి చేశారు. అప్పుడు వారికి ఆహారాలు, నీరు ఇటువంటివి లభించేది కష్టమవుతుంది. కాబట్టి అటువంటి వాటితో పని లేకుండా ముందుగానే సిద్ధం చేసుకొని వాళ్ళు సిద్ధమై తర్వాత ఆ ప్రాసెస్ను పూర్తి చేశారు. అటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి. అంత ఘోరమైనటువంటివి చేశారంటే వాళ్ళు ఊరికేనే చేయలేదు. కొందరు గగన మార్గ ప్రయాణం కోసం చేశారు. అంటే ఉన్న పలంగా ఆకాశ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయటానికి అట్టి మంత్రాలు కూడా ఉండాలి. అవి సిద్ధులకు తెలుసు. నేటికి ఎంతోమంది అఘోరాలు కూడా ఆ విధంగా గగన మార్గ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. కుంభమేళా సందర్భంలో వేల లక్షల మంది కనిపించే అఘోరాలు బస్సుల్లో కానీ రైళ్లలో కానీ ఎక్కడ ఎక్కువ మంది ప్రయాణాలు చేసిన దాఖనాలు ఉండవు. ఎందుకంటే వారి ప్రయాణం అది కాదు. అది కూడా పగటిపూట అందరూ చూసే విధంగా వారు గగన మార్గంలో రారు. రాత్రి వేళల్లో ఎవరు అందరూ నిద్రిస్తున్న సమయంలో వారు ఆకాశ మార్గంలో వచ్చేస్తారు, చేరుకుంటారు. అదేవిధంగా మరలా ఆకాశ మార్గాన్ని పయనించి వారి వారి స్థావరాల్లో ఉంటారు. అటువంటి మహాయోగులు, సిద్ధులు, ఋషులు, మునులు ఇప్పటికీ హిమాలయాల్లో జీవిస్తున్న యోగులు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా రావాలనుకుంటే అదృశ్య రూపంలో వస్తున్నారు, సూక్ష్మ రూపంలో వస్తున్నారు, గగన మార్గాన్ని వస్తున్నారు. అట్టి మహాసిద్ధులను సాధించిన వాళ్ళు అంత ఓపిక ఆ కాలంలో ఉన్నింది. నేటి సమాజంలో బస్టాండ్ ప్రదేశంలో నువ్వు ఎదురు చూస్తుండు, ఒక పెద్ద ఆయన వస్తాడు, ఆయన తీసుకొనొద్దు అని చెబితే బస్టాండ్ ప్రదేశంలోకి వెళ్ళాడు, చూశాడు, 5 నిమిషాలు అయింది, ఫోన్ చేస్తాడు, రాలేదంటాడు. వెంటనే ఆయన రావడానికి అర్ధగంట పడుతుందంటే అవునా, అర్ధగంట సేపు నేనేం చేయాలని చెప్పి అటు ఇటు వెళ్ళిపోతారు. లేదు గంట పడుతుందంటే ఉండలేరు. నేటి సమాజం అంత ఓపికనే లేదు. లేదా మొబైల్ తీసుకొని మొబైల్లో ఉండిపోతారు. పక్కన ఏం జరుగుతోంది, పరిస్థితి ఏం, మంచి ఏం, చెడ్డేం, వస్తున్నది ఎవరు, పెద్ద ఆయనకు మనకి ఏ సంబంధం, ఎందుకని నేను తీసుకురావాలి, ఇటువంటివి ఏవి వారి మనస్సులో కూడా ఉండవు. ఎందుకు ఉండవంటే వారికి అవి అవసరం లేని విషయాలు. అదే ముందు కాలంలో అయితే ఒక వ్యక్తి పలానా ఊరి నుంచి వస్తున్నాడంటే పలానా సమయానికి వస్తాడంట, పలానా కార్యం పైన వస్తాడంట అని ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎందుకంటే వారందరూ అప్పుడు మనుషుల్లాగా ఉన్నారు, మనసులతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ మొబైల్స్తో ఉన్నారు. టెక్నాలజీ పెరిగింది కదా, మానవత్వ బంధాలకు పెద్దగా విలువ లేకుండా పోయింది. ఇంటికి ఎవరైనా చుట్టాలు పక్కాలు వస్తే కూడా 2-3 నిమిషాలు మాట్లాడితే ఎవరి మొబైల్ వారు చూసుకోవడమే సరిపోతుంది అంతే. లేదా 10 నిమిషాలు మాట్లాడారా అయిపోయింది. మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయి. మొబైల్ వాడడం తప్పు కాదు, అవసరానికి. ఏదైనా సరే, ఆహారమైనా సరే అవసరానికి సరిపడేంతే ఉండాలి, మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. మనం తీసుకునే ఆహారమే ఎక్కువైతే ఏం జరుగుతుందో మనకు తెలుసు. అదేవిధంగా మొబైల్ను కూడా ఎక్కువగా వాడకూడదు, అత్యవసరానికి వాడుకోవాలి. రేడియేషన్ ఉంది, సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ మనం భుజిస్తున్న ఆహారం అంతా కల్తీ, పురుగుల మందులు, ఎరువుల మందులు కొట్టి పండిస్తున్నవి, నేచురల్ ఫుడ్ కాదు. ఆ విధంగానూ ఆరోగ్యం శక్తిహీనమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఆరోగ్యానికి క్షీణింపబడకుండా రక్షించుకునేందుకు మన జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి. ఆహార నియమాల్లో కావచ్చు,
మనం వాడే వస్తువుల్లో కావచ్చు, టీవీ, మొబైల్స్ లాంటివి అంత ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. సంపూర్ణ ఆరోగ్యం, వజ్రదేహం చేసుకునే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ ఆసక్తి ఉన్నవాళ్ళు మనకు కావలసినవి ముఖ్యంగా మోదుకు విత్తనాలు, రెండవది ఉసిరికాయల రసము, మూడవది మనం ప్రాసెస్ చేసుకునేటప్పుడు మీరే చూస్తారు, స్వయంగా మీ చేతుల మీద చేయించడం జరుగుతుంది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం. శివోహం.